సొంత ఇల్లు అనేది అందరికీ కలగదు గురుగారు. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. సొంత ఇల్లు కొనుక్కోవడానికి కొంతమందికి వీలు పడదు. అలాంటి కల నెరవేరనప్పుడు దానికి మనం ఏదన్నా పరిహార దోషాలు చేసుకోవచ్చా? మొదటిది. దీంట్లో రెండో భాగం ఏంటంటే గురుగారు, కొంతమంది కొనుక్కుంటారు ఇల్లు. కానీ ఆ ఇంట్లో ఉండే యోగం ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళు అద్దెకివ్వడము, వాళ్ళు అద్దెకుండడము, ఏదో రకరకాల కారణాలు జరుగుతాయి. అసలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలంటే ఏ రకమైన పూజ చేయాలి? సొంత ఇంట్లో ఉండాలంటే ఏ రకమైన పూజ చేయాలి? ముఖ్యంగా అమ్మ, ఇందాక మనం కొన్ని కొన్ని అనారోగ్యాలకి, కొన్ని కొన్ని దోషాలకి కారణం కుజుడు అని చెప్తుంది. అలాగే భూసుతుడే కుజుడు, భూమికి పుట్టినటువంటి వాడే కుజుడు కదా. భూకారకమైనటువంటి యోగాలు, గృహకారకమైనటువంటి యోగాలు ఇవన్నీ కూడా కలగాలంటే కుజగ్రహ అనుగ్రహం కలగాలి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది వీళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే వ్యాపారంలో పైకి వస్తుంది. ఇప్పుడు చూడండి, గత 190 రోజుల నుంచి కుజస్తంభన యోగం ఉంది మనకి. మిథునం, కర్కాటక రాశుల్లోనే దాదాపుగా 276 రోజుల పాటు కుజుడు ఉంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి కర్కాటక రాశిలో ఉన్నాడు. సెప్టెంబర్ 27వ తారీఖు వరకు కుజస్తంభన యోగంలోనే ఉంది ప్రస్తుతం. కుజుడు ఒక్కొక్క రాశిలో 45 రోజులు ఉంటాడు అంతే. అలాంటిది 276 రోజుల పాటు 2 స్థానాలు కొట్టుమిట్టాడుతున్నాడు అంటే స్తంభన యోగం అంటాం కదా. ఎప్పుడైతే ఇప్పుడు చాలా మంది చూడండి చెప్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఇదని చాలా మంది చెప్తున్నారు. ఆయన మీద ఒక కారణం కావచ్చు. అది వ్యక్తిగతంగా ఆయన నాకేమీ ఇది కాదు, నేను ఆయన ద్వేషిని కాదు, ఆయన్ని సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. కానీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడానికి గల కారణం ఏమిటంటే కుజస్తంభన యోగం. ఆయన ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటాడో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక చోట స్తంభించిపోతాడో వాళ్ళ వ్యాపారం కూడా స్తంభించిపోతాడు. దానివల్ల కొనుక్కునే వాళ్ళకి లాభం, అమ్మే వాళ్ళకి నష్టం. భూమిని నమ్ముకున్న వాడికి నష్టం రాకూడదు అవునా. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుకున్నవాడు ఇంకొక 20,000 అయినా కనీసం లాభం రావాలి. పెట్టుబడి పెట్టినందుకు, అంత కష్టపడ్డందుకు. అది కూడా రాకుండా 90,000కి అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి ఇప్పుడు. దేనివల్ల అంటే కుజస్తంభన యోగం అనేది సంపూర్ణంగా ఉంది. సెప్టెంబర్ 27వ తారీఖు దాటింది అంటే మరలా రియల్ ఎస్టేట్ రంగానికి పునర్వైభవం రాబోతుంది. ఈ లోపల కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళంతా కూడా కొనుక్కోండి. తర్వాత కొంటమనేది మళ్ళీ అసాధ్యం. తప్పనిసరిగా మళ్ళీ రేట్లు పెరిగితే పునర్వైభవం మరలా. అంటే 2025 సెప్టెంబర్ 27 వరకు కుజస్తంభన కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరికీ ఈ సమయం మంచి సమయం, తక్కువలో వస్తుంది. మనం అంతకుముందు ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అంటే 150 గజాలు కనీసం 1.5 కోటి పెట్టాల్సిన పరిస్థితి నుంచి గొడవలు 70 లక్షలు 80 లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కేవలం కుజగ్రహ పరిస్థితి వల్లనే వస్తుంది కాబట్టి. అది అట్లానే కొంతమంది ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు, మధ్యలో ఆగిపోతుంది కదా. అలాగే ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి అడ్వాన్సులు ఇస్తూ ఉంటారు, క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. ఇంక్లూడింగ్ లాస్. ఇచ్చిన అమౌంట్ అడ్వాన్స్ మళ్ళీ కంప్లీట్గా వెనక్కి ఇవ్వరు. కొన్ని రోజుల తర్వాత వెనక్కి తీసుకుంటాము అంటే 1,00,000 2 లక్షలు లాస్ అవ్వాలి. 4-5 సార్లు 10 సార్లు 15 సార్లు ఎంత ప్రయత్నిస్తున్నా ఇలానే అవుతుంది. భూమి ఉంటుంది, ఇల్లు కడదామంటే డబ్బులు దాచిపెట్టుకుంటారు. ఆ డబ్బు దాచిపెట్టిన డబ్బు దేనికి దానికి ఖర్చు అయిపోతుంది. ఇల్లు ప్రారంభం కావడానికి కష్టం. ఇప్పుడు బ్యాంకులోని ఇవ్వాలన్నా కొంతవరకైనా మనం పెట్టాలి. అలాంటివి ఏమీ లేకుండా ఇల్లు కట్టలేనటువంటి యోగం. అలాగే మీరు చెప్పినట్టుగా ఇల్లు కొంటారు, కొనేసి కొన్ని రోజుల తర్వాత ఇంకో ఇంటికి పోయి ఈ ఇల్లు అద్దెకిస్తూ కొంతమంది లోన్లు తీసుకుంటారు. అవి కట్టలేక బ్యాంకు మరలా రికవరీ చేసుకొని మరలా దాన్ని వేలం వేయటం, వేరే వాళ్ళు ఎవరు కొనుక్కోవడం జరుగుతుంది. నిజంగా ఓ మాట చెప్పాలి అంటే వాస్తు 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 అందరూ కొట్టుకుంటూ ఉంటారు. అది అక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి అని. ముఖ్యంగా చెప్పాలంటే భూమి చక్కగా వాస్తు కావాల్సింది ఏంటి? మనం ఎంత గోడలు కట్టినా భూమి మీదనే కడుతూ ఉంటాం కదా. మరి దీనికి కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే భూమిని పట్టుకొని చూస్తే అది కరెక్ట్గా ఉందా లేదా అని తెలిసిన తర్వాత ఇల్లు కట్టుకోవడం మంచిది. నన్నడి శల్య దోషాలు ఉంటాయి లోపల, భూమిలో ఎముకలు ఇవన్నీ కొన్ని. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం హైదరాబాద్లో ఉంటే ఏది సమాధిలో తెలియదు, ఏది శ్మశానమో తెలియదు, ఏది పొలమో తెలియదు, ఏది ఇల్లు
నివాసయోగ్యమైనటువంటి స్థలాలు సమాధానం ఏది చెరువో తెలియదు. అన్ని చోట్ల కట్టేస్తుంది. మరి పూర్వకాలంలో పొలాలలోనే సమాధులు కట్టుకునేవాళ్ళు. మరి అవి పైన ఊరికి తోమేసి లోపల కట్టుకుంటామంటే లోపల ఉన్నటువంటి శల్యాలు ఊరుకుంటాయా? ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి నన్ను బయటికి నెట్టి ఇంకోటి కట్టుకుంటానంటే నేను ఊరుకుంటానా? మరి వాటికి ఒక స్థలం ఇచ్చినప్పుడు వాటి స్థలం వాటికి ఉంటాను, కానీ నేను వాటిని లోపల అట్లానే వచ్చేసి వాటి మీద నేను నడుస్తూ ఉంటాను, అది ఇది చేస్తుంటాను, నా ఇల్లు కరెక్ట్గా ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఉండదు. ఇంట్లో అనారోగ్యం, అలాగే అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇవన్నీ కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి. అందుకనే నేను అదే వాస్తు చూడండి అని చెప్తే ఒకటే మాట చెప్తా, నేను వాస్తు చూడండి మీ ఇంట్లో మట్టి తీసుకొని రాని నేను చెప్తానని చెప్తాను. అది కరెక్టా కాదా, మంచిదా కాదు? మనిషి బాగుంటే ఏ షర్ట్ వేసుకున్నా బాగుంటాడు అమ్మా. మనిషి బాగుండకపోతే ఏ షర్ట్ వేస్తే ఏముంది, సూట్ వేస్తే ఏముంది, బంగారు చొక్కా వేస్తే ఏముంది? అవునా? భూమి బాగుంటే ఏ రకమైనటువంటి గోడలు కట్టినా నిజంగా బాగుంటుంది. అసలు భూమి మంచిది కాదన్నప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర భూములు అని చెప్పి 3 రకాల భూములు ఉంటాయి. అవి వాసనతోనే మాకు అర్థమైపోతుంటుంది ఆ భూమిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే. లేదు, నిజంగా మీరు ఒక దేవుడిని నమ్ముకోండి, నిత్యం అదే దేవుడికి మీరు ప్రార్థన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు అనుకోండి, అక్కడ మట్టి పట్టుకుంటే మీరు కళ్ళు మూసుకుంటే తప్పనిసరిగా లోపల ఉండేటువంటి దోషాలు ఏంటో భగవంతుడు అట్లా చూపిస్తూనే ఉంటాడు. అంటే మనం కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలిగితే తప్పనిసరిగా తెలుస్తుంది. ఈ మధ్య ఒకతను, ఒక సినిమా డైరెక్టర్, రైటర్, ఒక ఇల్లు మారుతున్నాను, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, ఇల్లు మారుతున్నాను, ఒకసారి ఇల్లు చూద్దు రావా వెళ్ళాను. వద్దు సార్, ఎందుకు, బాగుంది, ఇల్లు బాగుంది, మంచిగా ఉంది, ఎవరు వేసుకొని చనిపోయారు సార్ అంటే ఎవరు వేసుకొని చనిపోవడం ఏంటి, ఊరుకోను. లేదు సార్, పక్క వాళ్ళని పిలవండి అని పిలిచాడు. అమ్మ, ఇంట్లో ఎవరైనా ఊరేసుకొని చనిపోయారు ఆడవాళ్ళు? ఆవిడ నోరు తెచ్చింది. ఏమైందమ్మా? అవునండి, తెల్లగా ఉంటుంది, బొట్టు పెట్టుకుంది, పెద్ద బొట్టు పెట్టుకుంటుంది, పెద్ద లోలాకు ఉంటుంది చూడచ్చు, మంచిగా జడ ఒత్తుగా జుట్టు ఉంటుంది. అవునండి, మీకు తెలుసా ఆవిడ? లేదమ్మా, అక్కడ లోపల కనపడుతుంది నేను చెప్పాను. ఆవిడ హ్యాంగ్ చేసుకొని కనపడుతుంది. అంటే మనం నమ్ముకున్న దైవం ఏదైతే ఉందో అది చూపిస్తుంది తప్పనిసరి. అలాగే భూమిలో ఉండేటువంటి, అంటే లోపల అంతర్గతంగా ఉండేటువంటి శల్యదోషాలు కావచ్చు, అలాగే జంతువధ, వృక్షవధ, పక్షివధ, 3 రకాల వధలు ఉంటాయి. జంతువధ, జంతువులు చంపేసి అక్కడ పడేసి లోపల బోన్స్ లోపలికి పోయింది. వృక్షవధ, పచ్చడి చెట్టును నరికి ఇల్లు కట్టుకుంటారంటే చెట్టు ఇరుకుంటుంది, దానికి ప్రాణం ఉంది, అవునా? అలాగే పక్షివధ, అసలు నిజంగా చెట్టును ఎందుకు పుట్టకూడదు అంటే చెట్టు తీసి పక్కన పెడతాం, పచ్చగా ఉంటుంది, బాగానే ఉంటుంది, చల్లగా గాలిస్తుంది. దాన్ని ఆశ్రయించుకొని కొన్ని పక్షులు ఉంటాయి కదా, వాటి జీవాన్ని మనం తీసేసినట్లే కదా. అలాగే బావులు, పూర్వకాలంలో పురాతనంగా ఉండేటువంటి బావులు బూట్ చేసి ఇల్లు కడుతూ ఉంటారు. మరి జలచరాలు ఎంత ఆశ్రయించుకొని ఆ భాగం ఉంటాయి లోపల, తాబేడు కావచ్చు, లేదా చేపలు కావచ్చు, అవునా? జలచరాలు ఉంటాయి కదా, వాటి ఆవాసాన్ని కూడా మనం తీసేసినటువంటి పాపం మనకు వస్తుందా లేదా? ఇవన్నీ పాపాలే, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇంట్లో మంచిగా ఉండాలి, మళ్ళీ ఆ స్థలం బాగుండాలని కోరుకుంటాం. ఒక చోట బావి గుడ్చాలంటే ఇంకో చోట బావి తవ్వాలి, లేదా కనీసం బోర్ అన్నా వేయాలి. ఒక చెట్టును కొడుతున్నామంటే ఇంకో చోట చెట్టును నాటాలి. కొన్ని రోజులు దాన్ని పెరిగి పెద్దదైన తర్వాత ఇక్కడ ఇంట్లో ఉండే చెట్టును కొట్టాలి. ఇట్లాంటివన్నీ చేయవు, మళ్ళీ అన్నీ బాగుండాలి. పూర్వకాలం నుండి జంతువులు ఉన్నటువంటి ఎద్దులు, దున్నపోతులు పొలాల్లో పడి చనిపోయిన తర్వాత శల్యాలు మొత్తం ఏమవుతాయి, భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ శల్యాలు మన దోషం కాదా? శల్య దోషం అంటాం. అందుకనే గృహప్రవేశం అప్పుడు కూడా ఇవన్నీ దోషాలు పోవాలని కొన్ని పూజలు ఉంటాయి. అవేవీ చేయకుండా నేను లోపలికి పోతాను, రిబ్బన్ కటింగ్ చేసుకుంటాను, లోపలికి వెళ్ళి పాల్పొంగి చేసుకుంటాను, నాకు సరిపోతుంది. పంతులు గారికి ఎందుకు ఖర్చు పెట్టాలి, పూజా స్టోర్కి ఎంతెందుకు సామాగ్రి తీసుకురావాలి, పంతులు గారికి ఒకవేళ పూజ చేసిన ఖర్చు పంతులు కూడా తీసుకొస్తారు. ఆ బియ్యం తెస్తారు. ఆ బియ్యం ఎట్లా ఉంటాయంటే పొరపాటున ఎవరికైనా ముష్టి వాళ్ళకి పెట్టినా వాళ్ళు కూడా ఒప్పుకోరు, వాళ్ళకంటే ఘోరంగా కోటా బియ్యం తీసుకొచ్చి పెడతారు వీడి మొహాన్ని. నిజంగా మాట చెప్పాలంటే పూర్వకాలంలో అత్యధికమైనటువంటి సంపన్నులు ఎవరంటే బ్రాహ్మణులు. ఇప్పుడంటే చాలామంది రోడ్డును పడ్డారు, కానీ ఒకప్పుడు సంపన్నులు బ్రాహ్మణే ఉండేది. 100,000 ఎకరాలు ఉండేవి. వాడు తినడానికి బియ్యం ఏమాత్రం తక్కువ తినేవాడు, మంచి బియ్యం తినేవాడు, పెట్టేది అట్లానే పెట్టేవాడు, తినేది అలానే తినేవాడు. అలాంటి వాడికి అలవాట్లేదు ఈ ఇంట్లో వాడు, మళ్ళీ అమ్మో ఇంట్లో కడుపులో నొప్పి వస్తుంది. చివరికి దోశలు కూడా వాడు ఇంటి ముందు ముగ్గేసుకునే దానికి వాడుతుంటావు. ఆ బియ్యం పిండి తీసుకొచ్చి ఆ బియ్యం మాత్రం పురోహితుడు, అవునా?
ఇలాంటివన్నీ ఎందుకు చేయాలి, ఎందుకు నష్టం, ఇంత ఖర్చు ఎందుకు పెట్టుకోవాలి? కొంతమంది ఉంటారు అసలు ఒక సింపుల్ ఒక్క మాటలో తీసేస్తారు. ఇవన్నీ మాకు ఆచారం లేదు గురువు గారు. ఆచారం లేదంటే ఒకటే మాటలో మాకు అయిపోతుంది. గృహప్రవేశం ఆచారం కూడా లేదు మాకు లేదు, మా ఇంట్లో లేదు, ఏం లేదు. ఎదురువాడికి అన్నం పెట్టడం లేదా, పెట్టి అన్నం మంచిగా ఉండడము అలవాటు లేదా? అవునా? పెట్టడమే లేదు ఇప్పుడు, అసలు పెట్టాల్సిన అవసరమే లేదు. సో ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ముఖ్యంగా ఇళ్లల్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఉన్న ఇంట్లో మనం స్థిరంగా ఉండలేకపోతున్నాం, ఇల్లు కొనలేకపోతున్నాం, ఇల్లు కట్టించలేకపోతున్నాం, కట్టించినవి సగం వరకు వచ్చేసి ఆపుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, చివరికి దాన్ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇల్లు కొనుక్కుంటాడు, ఎంతో వచ్చినప్పుడు కొనుక్కుంటాడు నిజంగా చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ మన ఛాన్స్లో వస్తుంటాయి, అమెరికా వెళ్ళిపోతున్నారు అందుకని అమ్మేస్తున్నారు, అమెరికానా వాడు కొందా, ఇక పక్కన ఇంకో చోట ఇల్లు కొనుక్కుంటాడు. అంటే ఆ ఇంట్లో ఏదో వాడికి అశాంతి, సెంట్రీగా ఫీల్ అవుతున్నాడు వాడు. లోపల ఏదో ఆ ఇంట్లో పోయినప్పటి నుంచి వాడికి ఏదో మానసికమైనటువంటి రోగము, ఇంట్లో అనారోగ్యము, భార్యాభర్తలు, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, పెద్దవాడు ఎవరో ఒకటి చనిపోవడము, ఏదో ఒక రకమైనటువంటి కలుగుతుంది. దానికి ఇంకో పేరు పెడుతున్నాడు, వాస్తు అని ఒక పేరు పెడుతుంది. వాస్తువా లేదు, అందుకని ఇట్లా అయింది, అట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది. అసలు భూమి చక్కగా ఉండాలి కదా. అలానే భూ సంపాదన అనేటువంటి భూమిని సంపాదించుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, కొనుక్కున్న ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్నా, అలాగే వ్యవసాయ భూములు కూడా మనం మరింతగా పెంచుకునేటువంటి పరిస్థితి రావాలన్నా, మన దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చక్కగా సాగు కావాలన్నా, సాగు చేసిన భూమిలో మంచి పంటలు పండాలన్నా, నిజంగా చెప్పాలంటే వారాహి అమ్మవారికి మించినటువంటి శక్తి పోతుంది. భూమికి సంబంధించిన ఏ వివాదాలైనా సరే తప్పనిసరిగా గృహయోగం కావాలా, వారాహి పూజించాలి. చాలామంది వారాహి అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది, ఆమెను పూజించవచ్చా? అదే చెప్తున్నా కదా, ఒక 100 రూపాయల నోటు ఎలా ఉంటుందో దేవతా శక్తి అలానే ఉంటుంది. మంచివాడి చేతిలో ఉంటుంది మంచిగా ఉంటుంది. మంచివాడి చేతిలో ఉంటే ఏం చేస్తాడు, వాడు తింటాడు, వాడు కడుపు నిండితే నలుగురు పెడతాడు. చెడ్డవాడి చేతిలో ఉంటే ఏమవుతుంది, వాడు తాగుతాడు, మిగిలిన వాళ్ళకి తాగిస్తాడు. దానికి దీనికి ఉండే తేడా అదే, అంత మించి ఏం లేదు. అమ్మ అని చెప్పి పిలుస్తున్నాం కాబట్టి ఆవిడ ప్రసన్నంగా పూజ చేసుకోండి. ఉగ్రదేవి ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఉగ్రం ఉంటుంది, ప్రసన్నము ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. మరి నీలోనే ఉన్నప్పుడు ప్రపంచాన్ని ప్రపంచేటువంటి శక్తి ఆవిడకి ఎంత ఉండాలి? అవునా? కాబట్టి వారాహి అమ్మవారికి పూజ చేయడం అనేది నిజంగా నేను సంపూర్ణంగా నమ్ముతాను.